హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రియాస్ వండర్స్. సో ఈరోజు నేను మీకు ఒక కొత్త వంటకం అనేది చేసి చూపిస్తున్నాను. ఇది ఇంతకుముందు మన యూట్యూబ్లో లేదనుకుంటాను మేబీ. సో ఇది వచ్చేసి మా ఊరు సైడు ఎక్కువ చేసుకుంటారనమాట. దీన్ని మినపప్పుతో చేస్తామన్నమాట. సో దీని పేరు వచ్చేసి గప్చిప్ మిఠాయి అంటారనమాట మా సైడ్. ఏం లేదు, ఓన్లీ మినపప్పు అనేది ఒక 4 hours నానబెట్టుకొని మనం మిక్సీ పట్టుకునేటప్పుడే దాంట్లో సోడా ఉప్పు అనేది వేసుకొని బాగా మెత్తగా మిక్సీ అనేది పట్టుకోవాలి. చూసారా, ఈ విధంగా మెత్తగా పట్టుకుంటే సరిపోతుంది. మనం దీనికి మనకి పాకం అనేది రెడీ చేసుకోవాలి. ముందుగా షుగర్ అనేది నేను 1/2 kg తీసుకున్నాను. 1/2 kg షుగర్కి ఎంత క్వాంటిటీ తీసుకుంటామో షుగర్ అంత క్వాంటిటీ వాటర్ వేసుకొని యాలకులు కొంచెం ఉప్పు వేసుకొని మనం పాకం అనేది రెడీ చేసుకోవాలి. సో మనం ఇప్పుడు పిండి అనేది రెడీ చేసుకున్నాం కదా, మనం దీన్ని ఆయిల్ అనేది వేడి చేసుకోవాలి. ముందుగా బాణీలో ఆయిల్ అనేది పోసుకొని వేడి చేసుకొని మనం ప్రిపేర్ చేసుకున్న పిండిని బోండాలాగా వేసుకోవాలి. మైసూర్ బోండాలు ఎలా వేసుకుంటాం మనం అలా వేసుకోవాలి. చూసారా, ఈ విధంగా వేసుకొని చిన్నటివన్నా వేసుకోవచ్చు. ఇలా వేసుకొని కొంచెం అంటే మనకి మరీ బ్రౌనిష్ కలర్లో రావాల్సిన అవసరం లేదండి. కొంచెం బ్రౌన్ గోల్డెన్ బ్రౌన్లో వచ్చినా సరిపోతుంది మనకి లైట్గా. ఇలాగా వేసుకొని మనం బొండాలు అనేది కాల్చుకోవాలి. మీకు ఇంకా ఇలాంటి వీడియోస్ ఏమన్నా కావాలనుకుంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు కొత్త వంటకాలన్నీ నేను పెడుతూ ఉంటాను యూట్యూబ్లో. చూసారా, ఈ విధంగా ఈ కలర్లో వస్తే సరిపోతుంది మనకి. ఇవి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. మనం పాకం రెడీ చేసుకున్నాం కదా, ఆ పాకంలో ఇవి వేసుకోవాలి. అంటే అన్నీ నేను తీసిన వెంటనే వేయట్లేదు, అన్నీ ఒకేసారి వేసుకుందామని నేను అన్నీ కాల్చుకొని పక్కన ఒక ప్లేట్లో తీసుకున్నాను. చూసారా, ఈ విధంగా ఈ కలర్లో వస్తే సరిపోతుంది మనకి. ఈ విధంగా మనం అన్నీ తీసుకునేసిన తర్వాత మనం పాకంలో వేసుకోవాలన్నీ 1 by 1 వేసుకొని మనం పాకంలో అంటే ఒక పాకంలో ఒక 1/2 hour to 1 hour నానితే సరిపోతుంది. మనకి మెత్తగా అనేది వస్తాయి. ఇప్పుడు రసగుల్లాలు ఎలా ఉంటారండి మనకి అలా వస్తుంది. ఆ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అండ్ హెల్త్కి కూడా చాలా మంచిది. మినపప్పు కదా, పిల్లలు ఉన్న వాళ్ళు పిల్లలకి చేసి పెడుతుంటే బలం కూడా వస్తుంది చిన్నపిల్లలకి. నిన్న మా అత్త కూతుర్లు అండ్ వాళ్ళ మనవాళ్ళు వచ్చారు. వాళ్ళ కోసం నేను చేసి పెట్టాను ఇవి. నెక్స్ట్ టైం వాళ్ళని కూడా వీడియోలో చూపిస్తానండి మీకు. చూసారా, ఈ విధంగా మనం అన్నీ వేసుకునేసి 1 by 1 అంటే మీకు అనిపించచ్చు తక్కువ ఉందేమో అని, బట్ అది సరిపోతుంది, అదే ఎక్కువైపోతుంది ఆ పాకమే. ఈ విధంగా మనం కింద నుంచి పైకి కలుపుతూ ఉండాలి. అంటే పాకం అనేది మొత్తానికి పట్టాలి కదండి, అందువల్ల నేను తిప్పుతున్నాను. అంటే స్పూన్తో తిప్పకుండా మనం ఇది చేత్తో అనేది దాన్ని కింద నుంచి పైకి చేస్తే బాగుంటుంది. అది కూడా చూపిస్తాను, చూడండి. అండ్ చూడండి, ఇలా తిప్పుతూ మనం కింద నుంచి పైకి మనం ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి ఆ పాకాన్నంతా. సో ఈ విధంగా మనకి అయిపోయిన తర్వాత అది ఒక 1/2 hour to 1 hour నానిందంటే మనకి చాలా మెత్తగా వస్తుంది. అవనేది మనకి రసగుల్లాలు ఎలా ఉంటాయి అలా ఉంటుంది, బట్ టేస్ట్ అనేది రసగుల్లాల కంటే చాలా బాగుంటుంది. ఇది ఒకసారి ట్రై చేసుకొని చూడండి. అండ్ మీరు ఒకవేళ ట్రై చేసుకున్నట్లయితే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి, నేను చూస్తాను. అండ్ మీకు ఇంకా ఇలాంటి వీడియోస్ ఏమైనా కావాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఈ వీడియో అనేది. థ్యాంక్ యూ గైస్. మీకు ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటాను. ఎందుకంటే ఇంతవరకు మన ఛానల్లో ఈ వంటకం అనేది ఎవరు పెట్టినట్లు లేదనుకుంటాను, ఐ థింక్. ఎందుకంటే నేను యూట్యూబ్ చూస్తాను కదండి, నాకు తెలుస్తుంది. ఒకసారి ట్రై చేసుకొని మీరు కూడా ఇంట్లో టేస్ట్ చేసి చూడండి. మళ్ళీ మీరు ఇంకా చేసుకోవాలి, తినాలని అనిపిస్తుంది మీకు కూడా. ఓకేనా ఫ్రెండ్స్, చూడండి నేను ఫైనల్లీ అవుట్లుక్ ఇలా వచ్చింది. చూడండి, నేను ఇప్పుడు మీకు అది ఎంత మెత్తగా ఎందుకు చూపిస్తాను. చూడండి, చూసారా, సేమ్ టు సేమ్ రసగుల్లాలాగే ఉన్నాయి కదా. చూడండి ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, బాయ్.